ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆగండి ఆగండి. మీరు గొడవ పడకండి. ఆ జ్యూస్ తాగింది నేనే. నేను కిచెన్ లోకి వెళ్లేసరికి ఉంది. నిహారిక నా కోసమే కలిపిందేమో అనుకుని తాగేశాను. మరి ఎంతసేపు వాళ్ళు ఆ విషయం గురించి గొడవ పడుతుంటే చెప్పవేంటే? గొడవ కాసేపు చూద్దామని. ఆహా, ఎంత మంచి బుద్ధి. నువ్వు వస్తావమ్మా, నువ్వు బాగా పైకొస్తావు. బుద్ధుందా నీకు? అదే గ్రాని కోసం రెడీ చేసింది. తాగే ముందు అడగాలి కదా. ఇప్పుడు ఏమైపోయిందని అంత సీరియస్ అవుతున్నావు? మళ్ళీ కలుపుకుంటే అయిపోతుంది. లేదంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే 5 నిమిషాల్లో వస్తుంది. దీనికే ఎందుకు ఇంత రాద్దంతం చేస్తున్నావు? శ్రీకర్, ఇంక ఈ విషయం గురించి వదిలేరా? ఏ, మీ అమ్మ ఒక్క పూట జ్యూస్ తాగకపోతే చచ్చిపోతుందా? వయసు మీద పడింది. ఇక నుంచి ఓ మూలను కూర్చుంటే మంచిది. ఇంకా పెద్ద రాయడమ్మలా పల్లెటూర్లు వెళ్లి తీర్పులు ఇచ్చేయాలి అని అనుకుంటుందా? వీల్ చైర్లో కూర్చొని పెద్దరికం చూపించాలి అని అనుకుంటుంది. మరికొన్ని సంవత్సరాలు బ్రతికేసి ఏం ఉద్ధరించేయాలని? ఈవిడ పోయుంటే ఓ పని అయిపోయి ఉండేది. అందరం ఆస్తులు వాటాలు వేసుకొని ఎవరి బ్రతుకులు వాళ్ళం బ్రతుకుతాం. నిహారిక, చిన్న లేడీ రెబల్ స్టార్ వచ్చింది కదా వసంత. అవునండి, మీకెలా తెలిసింది? సుజాత గాని అవని గాని నిహారిక చెంప పగలగొట్టినప్పుడు ఆకాశంలో ఓ ఉరుము ఉరిమినట్టు ఒక శబ్దం వస్తుంది. చావు రావాల్సింది అత్తయ్యకి కాదు, అందరికంటే ముందు నీకు రావాలి. అత్తయ్య లేకపోతే అందరూ రోడ్డున పడతారు, అడుక్కు తింటారు. అత్తయ్య లేని ఇల్లు మనం ఊహించుకోలేము. అత్తయ్య లేనప్పుడు మనకెవ్వరికీ గౌరవం ఉండదు. అత్తయ్య లేని ఇల్లు ధ్వజస్తంభం లేని గుడి లాంటిదవుతుంది. అత్తయ్య నిండు నూరేళ్లు ఆయుష్తో ఉన్నంత కాలమే మనందరికీ విలువ ఉంటుంది. ఈ రోజు మీరు ఆస్తుల గురించి ఆశపడుతున్నారు. ఆ ఆస్తులని కూడబెట్టింది ఎవరు? అత్తయ్య. డబ్బు కోసం, బంగారం కోసం ఎదురు చూస్తున్నారు. అవన్నీ సంపాదించింది ఎవరు? అత్తయ్య మావయ్యల రెక్కల కష్టం అది. అత్తయ్య మావయ్యలు తమ రక్తాన్ని చెమటగా చిందిస్తే వచ్చినవి అవి. ఏయ్ దురాశపర్రాలా, ఒక విషయం గుర్తుపెట్టుకో. ప్రతి మెట్టినింటిలో అత్త మామలుంటారు, కాని మన మెట్టినింటిలో అమ్మా నాన్నలున్నారు. పూజించుకుంటే పుణ్యం, సేవలు చేసుకుంటే మోక్షం కలుగుతాయి. గుడులు గోపురాలు అవసరం లేదు. ప్రత్యక్ష దైవమైన అత్తయ్య మావేలని పూజించుకుంటే చాలు, మన జన్మ ధన్యమైపోయినట్టే. అత్త బ్రతుకుని కోరుకో, బాగుపడతాం.
చెడుని కోరుకోకు, చెడిపోతాం. మనిషి జన్మ ఎత్తావు కదా, ఇక నుంచైనా మారు. నీకు అత్త మామల వయసున్న తల్లిదండ్రులు ఉన్నారు. రేపు వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది. కోడలిలా కాకుండా కూతురులా దగ్గరుండి అన్ని చూసుకోవాల్సిన నువ్వు పెద్ద పెద్ద మాటలంటావా? ఇంకోసారి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. నా మీద చేయి చేసుకోవడానికి నువ్వెవరివే? అసలు నీకు ఏం అధికారం ఉంది? అసలు నీకు నా ఇంటితో ఏం సంబంధం ఉందని వస్తున్నావు? బయటికి పోవే. 5 సంవత్సరాలు మా కంటికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నట్టు ఉన్నావు కదా. ఈ మధ్య మాటికి మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? మర్యాదగా బయటికి పో.